కేటీఆర్ వర్సెస్ సీఎం రమేష్ ఒకరి మీద ఒకరు ఆరోపణలు తీవ్ర విమర్శలు చేసుకుంటున్న నేపథ్యంలో ఒకప్పుడు బంధువులుగా ఉన్న వీరు ఇప్పుడు రాజకీయ వైరం పెట్టుకోవడానికి గల కారణం ఏంటి? ఒకరి మీద ఒకరు తీవ్ర విమర్శలు ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రాజకీయ వివాదం ఏ తీరం చేరేటువంటి అవకాశం ఉంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సీఎం రమేష్ వర్సెస్ కేటీఆర్, వీరు ఈ మధ్యకాలంలో ఒకరి మీద ఒకరు తీవ్ర విమర్శలు ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు. సీఎం రమేష్ ఏమో కేటీఆర్ను ఉద్దేశించి, కేటీఆర్ నువ్వు మా ఇంటికి వచ్చిన మాట వాస్తవం కాదా? బీఆర్ఎస్ని భారతీయ జనతా పార్టీలో విలీనం చేయాలనుకుంది, దాని గురించి నాతో మాట్లాడింది వాస్తవం కాదా అంటూ ఆయన కొన్ని విమర్శలు ఆరోపణలు చేస్తూ ఉంటే, కేటీఆర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ని ఇతర పార్టీల్లో కలిపేటువంటి అవకాశమే లేదు అంటూ ఆయన సీఎం రమేష్ మీద కొన్ని ఆరోపణలు విమర్శలు కూడా చేస్తూ ఉన్నారు. ఏంటి సార్ అసలు ఈ రాజకీయ వివాదానికి గల కారణం ఏంటి? వీరు బంధువులుగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు వీరి మధ్య రాజకీయ రచ్చ కొనసాగడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు సార్? జనరల్గా పెళ్ళిళ్ళు, పుట్టినరోజు ఫంక్షన్లు ఏ ఉంటాయి. అప్పుడు మనం వెళ్ళామనుకో, మనం వెళ్ళి వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాం. కానీ ఈ మధ్య ఏ కల్చర్ వచ్చింది, వాళ్ళే మనకి గిఫ్ట్ ఇస్తున్నారు, రిటర్న్ గిఫ్ట్. ఇప్పుడు ఆ రిటర్న్ గిఫ్టే ఈ పార్టీ కొంప ముంచిందా? ఓకే, బీఆర్ఎస్ గతంలో కూడా మనం అన్నాం, ఏది కేసీఆర్ ఏదో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు చంద్రబాబుకి, జగన్ని గెలిపించి రిటర్న్ గిఫ్ట్ లేదు. ఇప్పుడు వాళ్ళు ఓడిపోయి వాళ్ళకి ఇల్లు రిటర్న్ గిఫ్ట్. ఇప్పుడు ఇది కూడా అదే. ఏది మీరన్న ఈ వివాదం సీఎం రమేష్ వర్సెస్ కేటీఆర్. కేటీఆర్ ఏమన్నాడు నిన్న, నీ దోస్తుకి 10,000 కోట్లు మేలు చేసినందుకు నీకు 1,660 కోట్ల కాంట్రాక్ట్ రిటర్న్ గిఫ్ట్ అన్నాడు. ఎందుకు అసలు ఆ రిటర్న్ గిఫ్ట్ అనే పదం మాట్లాడుకుంటుంటే మీకు అన్నీ కలిసి వస్తాయి. ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడా? ఇప్పుడు సీఎం రమేష్ కేటీఆర్కి ఏ గిఫ్ట్ ఇచ్చాడు? కేటీఆర్ నువ్వు మా ఇంటికి వచ్చింది నిజం కాదా? బీఆర్ఎస్ని భారతీయ జనతా పార్టీలో విలీనం చేద్దామని నువ్వు నాతో మాట్లాడలేదా? నువ్వు నాలాంటి వాళ్ళని గోకితే నీకు సంబంధించినటువంటి నిజాలన్నీ బయట పెడతా అంటూ కూడా సీఎం రమేష్ హెచ్చరించేటువంటి ప్రయత్నం చేశారు. అదే సీసీ ఫుటేజ్. ఇప్పుడు నువ్వు సీఎం రమేష్ ఇంటికి వెళ్ళినప్పుడు నువ్వు ఆ మెట్లు ఎక్కుతూ దిగుతూ ఆయనతో మాట్లాడుతూ ఆ సీసీ ఫుటేజ్ రిటర్న్ గిఫ్టా? ఇప్పుడు ఇక్కడ అనవసరంగా లేపి దండించుకోవటం అంటే అదే కదా. ఇప్పుడు కూర్చున్న కొమ్మ నరుక్కోవటం అవుతుంది. సరే, సీఎం రమేష్ ఏమన్నాడు, ఒకటే మాట 2009 ఎపిసోడ్ బయట పెట్టాడు. ఆ రోజు మహాకూటమి ఏర్పడింది. ఇప్పుడు కేసీఆర్ని తీసుకొచ్చి చంద్రబాబు ఇంటికి ఆ వెహికల్ డ్రైవ్ చేసిందే సీఎం రమేష్. ఇప్పుడు కేసీఆర్ చంద్రబాబు ఇంటికి వచ్చాడా లేదా? ఎప్పుడు సంగతి నేను చెప్తున్నాను, 2009 మహాకూటమి ఏర్పాటులో అప్పటి సీఎం రమేష్ పాత్ర. ఏది, కేసీఆర్ని ఆయన ఇంటికి వెళ్ళి ఒప్పించి, లేదు చంద్రబాబుతో చెప్పి, చంద్రబాబుకు నచ్చజెప్పి, ఆ రెండు పార్టీలు అప్పుడు మనం చూసాం, సిపిఐ సిపిఎం మహాకూటమి ఏర్పడ్డాయి. ఆ 2009లో కేసీఆర్ని చంద్రబాబు ఇంటికి తీసుకొచ్చిన వెహికల్ ఉందే, ఆ వెహికల్ డ్రైవ్ చేసింది ఎవరు? సీఎం రమేష్ అంటారు. అంటే ఒక రకంగా సీఎం రమేష్ డ్రైవర్, బీఆర్ఎస్కి ఆయనే డ్రైవింగ్ ఫోర్స్. ఓకే, అంటే డ్రైవర్ అంటే మళ్ళీ చులకనగా ఉంటుంది. అంటే ఆ రోజు బీఆర్ఎస్ కాదు, మర్చిపోయా, టీఆర్ఎస్ మరి డ్రైవింగ్ ఫోర్స్ అనమాట, రథసారథి. అతను నిన్న అది బయట పెట్టాడు. అసలు మొత్తం ఆ రోజు నీ ఎలక్షన్ చూసిందే నేను. 300 ఓట్లతో ఎలా గెలిచావని బయట పెట్టినా, 300 కాదులే, 217 ఏదో, 277 కొంచెం ఎక్కువేసి చెప్పినట్టున్నాడు. సిరిసిల్లలో ఇతని రాజకీయ అరంగేట్రం. ఎవరు? మొదటిసారి కేటీఆర్. ఆ రోజు గనక మరి అతను గెలవకపోతే ఏమయ్యేది? రాజకీయ జన్మ ఎవరిది? కేటీఆర్. అక్కడ ఉన్నది ఎవరు అనుకున్న ప్రత్యర్థి సిరిసిల్లలో కేకే మహేందర్ రెడ్డి. మహేందర్ రెడ్డి గెలిచాడు అనుకున్నారు అసలు. అప్పటి రాజశేఖర రెడ్డి వేవ్ ఒకటి, ఏది ఆయన మరి అనేక సంక్షేమ పథకాలని అది ఇదని, ఆరోగ్యశ్రీ, ఫీజు రీఎంబర్స్మెంట్. సెకండ్ టైం కూడా రాజశేఖర రెడ్డి సీఎం అయ్యాడు, కాకపోతే పాస్ మార్కులతో బయటపడ్డానన్నాడు, అది వేరే విషయం. అంటే కేటీఆర్ ఈ రాజకీయ జీవితం, ఆనాటి ఎన్నిక మొత్తం నేనే సిరిసిల్ల చూశాను, ఆర్థిక సాయం అందించాను. అంటే
టీఆర్ఎస్ లేకపోతే ఈ బీఆర్ఎస్, దీనికి ఆయనే డ్రైవింగ్ ఫోర్స్ అంటోంది అదే అనమాట. ఆర్థికంగా వాళ్ళని మరి ఆ పార్టీ నిలబాటులో మరి రమేష్ పాత్ర. అట్లాంటిది రమేష్ను ఉద్దేశించి అవసరమా? ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న యుద్ధం ఎవరికి? తెలంగాణలో ఎందుకు రమేష్ విషయం తీసుకొచ్చారు? మీరు నేరుగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకోండి. అంటే ఇవాళ రమేష్ భుజాల పైన తుపాకీ పెట్టి రేవంత్ని పేల్చాలనుకున్నాడు కేటీఆర్. ఏం జరిగింది చెప్పు, నువ్వు చెప్పు. ఏం జరిగిందో నువ్వు చెప్పు. మిస్ఫైర్ అయింది. బూమ్రాంగ్. ఆ బుల్లెట్ వచ్చి ఎవరు గుచ్చుకుంది? కేటీఆర్కే కదా. అంటే అసలు మనం ఏమనుకున్నామంటే ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి పోల్చుకుని అసలు అక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షం కాడి కింద పడేశాడు. యలహంకలో 5 రోజులు ఉంటాడు, లేకపోతే తాడేపల్లి ఏదో 2 రోజులు 2 రాత్రులు ఒక పర్యటన, ఒక పరామర్శ, ఒక ప్రెస్ మీట్తో ఏదో ముగిస్తుంది అనుకున్నాం. సంవత్సర కాలంగా అతను ప్రతిపక్షంగా ఎలా విఫలమయ్యాడు. ఇక్కడ తెలంగాణలో ప్రతిపక్షంగా బీఆర్ఎస్ కేసీఆర్ రాకపోయినా, సభకి కేసీఆర్ రాకపోయినా, అనారోగ్యంతో ఆయన ఉన్నా, ఇక్కడ హరీష్ రావు కేటీఆర్ బ్రహ్మాండంగా పోరాడుతున్నారు. ప్రజల సమస్యలపైన మీరు గళం వినిపించాలి కానీ అనవసరంగా కెలుక్కోవటం కదా. ఎంజాయ్ చేస్తున్నాడు రేవంత్. ఏది ఇప్పుడు వాళ్ళు కింద మీద పడుతున్నారు. బయట పెట్టాడు కదా, ఏది బీఆర్ఎస్ బీజేపీలో విలీనం ప్రతిపాదనతో నువ్వు నా ఇంటికి వచ్చావా లేదా? నీ చెల్లిని ఆ రోజు జైలు నుంచి విడిపించమని అడిగావా లేదా? ఇప్పుడు సిబిఐ ఈడీ మా ఇంటి దాకా రాకుండా చూడండి అని అడిగావా లేదా? సిబిఐ ఈడీ మా ఇంటి దాకా రాకుండా చూడండి, మా చెల్లిని జైలు నుంచి విడుదల చేయండి, మరి విలీనంకి మేము సిద్ధం. గమ్మత్తేంటో చూసావా? వీళ్ళు విలీన ప్రతిపాదన బీజేపీతోనే కాదు, గతంలో కాంగ్రెస్తో కూడా చేశారు. ఓకే, అప్పుడు సోనియా గాంధీని వెన్నుపోటు పొడిచారు. ఆమె ఇంటికి అసలు వీళ్ళు మొత్తం ఏది కుటుంబం వెళ్ళింది భోజనానికి. ఆ రోజు ఏ రోజు? 2013. అంటే ఈ రాష్ట్ర విభజన జరగక ముందు మరి సోనియా గాంధీకి వీళ్ళంతా సాష్టాంగ నమస్కారం చేశారు. చేయించాడు. ఎవరు? ఆమెని తల్లి అన్నారు, ఆమెని దేవత అన్నారు. ఆమె ఇచ్చింది పాపం తెలంగాణ. ఏది? వీళ్ళు మళ్ళా దెయ్యం అన్నారు ఇచ్చిన తర్వాత. అంటే కాంగ్రెస్తో విలీనం ప్రతిపాదన ద్వారా ఈ పార్టీ నిలబడింది, బతికింది, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిత్వం వచ్చింది. టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది, అది వేరే కథ. ఇక్కడ బీజేపీతో విలీనం, సేమ్ ప్రపోజల్. మోడీని బోడీ అనేది ఇళ్ళే. ఎవరు? కేసీఆర్. మళ్ళా అలాగా కూతుర్ని మరి జైల్లో నుంచి వదలమని అడిగేది వీళ్ళే, విలీనం చేస్తామనేది వీళ్ళే. కానీ ఆ రోజు కాంగ్రెస్ మోసపోయింది. ఈరోజు బీజేపీ మోసపోవటానికి సిద్ధంగా ఉందా? పాపం సీఎం రమేష్ తప్పు లేకుండా వెళ్ళి అడిగాడు. ఏమని? వాళ్ళ ప్రతిపాదన ఇట్లా కేటీఆర్ వచ్చాడు అని చెప్పి ఢిల్లీ పెద్దలు బీజేపీ వాళ్ళని అడిగితే ససేమిరా అన్నారు. భ్రష్టాచార రాష్ట్ర సమితి. వాళ్ళు ఇచ్చిన అబ్రివేషన్ ఏంటి దీనికి? ఎన్నికల ప్రచారంలో నువ్వు విన్నావు కదా, బీఆర్ఎస్ అంటే భ్రష్టాచార్ రాష్ట్ర సమితి, అది అవినీతి కుటుంబం అన్నారు. అసలు కేసీఆర్ ఫ్యామిలీ రూల్ అన్నారు. ఏది? ఇది కుటుంబ పాలన అని చెప్పి ధ్వజం ఎత్తారు ఆ రోజు ఎన్నికల ప్రచారంలో. దాని ఫలితమే కదా రేవంత్ గెలుపు. కాంగ్రెస్ గెలిచిందంటే అటు కాంగ్రెస్ వీళ్ళని విమర్శించింది, ఇటు బీజేపీ వీళ్ళని విమర్శించింది, ప్రజలకు వీళ్ళు దూరం అయ్యారు. ఫలితం ఇది. మళ్ళా అనవసరంగా గెలుక్కుని ఇంకో ఇదేంటి సామాజిక వర్గాలను తీసుకొస్తారు. అసలు అతను అన్న మాటలు కొన్ని బయట పెట్టాడు సీఎం రమేష్. కొన్ని కులాలను ఆయన ఏదో బూతులు తిట్టినట్టుగా. రెడ్డి కమ్మ సామాజిక వర్గాలని బూతులు ఏది? వాళ్ళని అసలు నమ్మలేం. అంటే ఏంటి అసలు? ఇప్పుడు మీకు ఆ పార్టీల్లో మీకు ఓట్ బ్యాంక్ లేదా? ఆ ఓట్ బ్యాంక్ లేకుండానే మీరు జీహెచ్ఎంసీలో మరి 22 సీట్లు కొట్టారా? 37 సీట్లు ఉన్న ప్రాంతంలో ఎట్లా గెలుపొందింది? ఇప్పుడు వాళ్ళకు వచ్చినటువంటి సీట్లు 39-37 ఉన్నాయి. దాంట్లో జీహెచ్ఎంసీయే కదా. మొత్తం రూరల్ తెలంగాణ అంతా దెబ్బతిన్నారు. సిటీ నిలబెట్టింది. మీరు ఈ 2 ప్రధాన సామాజిక వర్గాలని మీరు బూతులు తిడితే కూర్చున్న కొమ్మ నరుక్కోవటం అంటే ఇదే కదా. అంటే ఇప్పుడు ఇక ఏ కమ్మ ఓటర్లైనా వీళ్ళకి ఓటేస్తారా? ఏ రెడ్డి ఓటర్లైనా వీళ్ళకి ఓటేస్తారా? ఇప్పటికే దూరం జరిగారు.
దీని ఫలితంగా ఏంటి, గట్టి పట్టున్నటువంటి ఈ ప్రాంతంలో జీహెచ్ఎంసీలో టోటల్గా జీరో అయిపోతున్నారు. ఓకే. ఇప్పటికే 11 మంది వలసపోయారు, కాంగ్రెస్లో చేరిపోయారు కదా. అరకపూడి గాంధీ దగ్గర నుంచి మనం చూసాం, ప్రకాష్ గౌడ్ దగ్గర నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలే వెళ్ళి కండవాలు కప్పించుకున్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి మాటల వల్ల ఇవాళ కేటీఆర్ బీఆర్ఎస్కి మేలు కాదు కీడు చేస్తున్నట్లు లెక్క. ఇప్పటికే కవిత అదొక శిరోభారం, ఆమె ఏంటి ఆ బీసీ జనగణన తీసుకుంది, అసలు బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి అని ఆమె అడుగుతోంది. ఇప్పుడు మీ కంట్లో నలుసు అది చూసుకోకుండా అనవసరంగా రేవంత్ని గెలకటం, లేకపోతే సీఎం రమేష్ని గెలకటం ఏం జరిగింది? మంచి కన్నా చెడు. సీఎం రమేష్ సవాల్ చేశాడు సార్, ఏమైంది కేటీఆర్? ఇప్పుడు ఓపెన్ డిబేట్కి సిద్ధం, చర్చిద్దాం రమ్మని రమేష్ సవాల్ చేస్తే మరి కేటీఆర్ ఎందుకని స్పందించలేదు? ఆ రోజు మరి ప్రెస్ క్లబ్కు వెళ్ళాడు, రేవంత్ని చర్చకి రమ్మన్నాడు. రేవంత్ క్లబ్లు గిబ్బులకు రాను, సభలో చర్చిద్దాం అన్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు మరి మీరు రమేష్ సవాల్కి నువ్వు సిద్ధపడాలి కదా, ఓపెన్ డిబేట్ చేద్దాం, నువ్వు రా, నేను వస్తానని రమేష్ అన్నాడు. బండి సంజయ్ కూడా సవాల్ చేశాడు, రమేష్ని తీసుకుని నేను వస్తాను, నువ్వు రా కేటీఆర్ చర్చిద్దాం అన్నాడు. వెనక్కిపోయింది ఎందుకు? దాంట్లో వాస్తవాలు ఉన్నాయి కాబట్టి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.